ఎంపీ రఘురామకృష్ణంరాజుని బాగా వాడుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, బీజేపీనా? తెలుగుదేశం పార్టీ మీడియా అయితే రఘురామకృష్ణంరాజుతో మాకేం సంబంధం లేదు ఆయన ఎపిసోడ్లో అని ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారాన్ని వ్యూహాత్మకంగా మొదలుపెట్టారు. నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకే వస్తుంది అని భావించారు. ఆ సీటును చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా తెలివిగా బీజేపీకి కేటాయించేశారు. బీజేపీ తరఫునైనా పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు భావించారు. కానీ అక్కడ రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. గోకరాజు గంగరాజు, శ్రీనివాస్ వర్మ వీళ్ళిద్దరి పేర్లను బీజేపీ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోంది. వారిలోనే ఎవరో ఒకరికైతే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం టికెట్ దక్కే అవకాశం లేదు. ఈ పరిస్థితిని రఘురామకృష్ణంరాజు ముందే ఊహించారో ఏమో కానీ కొద్ది రోజుల క్రితమే పరోక్షంగా ఒక హెచ్చరిక చేశారు కూటమికి. తాను 4 ఏళ్లుగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాను, దీంతో తనకు లక్షలాది మంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డారు. ఇప్పుడు నాకు టికెట్ ఇకపోతే కూటమి తరఫున ఆ లక్షలాది మంది ఓటర్లు హర్ట్ అవుతారు. అప్పుడు హర్ట్ అయ్యి కూటమికి వాళ్ళంతా ఓటు వేయరు. అదే జగన్మోహన్ రెడ్డికి కూడా కావాలి, కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని పరోక్షంగా, ఇవ్వకపోతే మాత్రం లక్షలాది ఓట్లు దూరం అవుతాయి కూటమికి అని హెచ్చరించే ప్రయత్నం కూడా రఘురామకృష్ణంరాజు చేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ అవన్నీ ఏం పరిగణలోనికి తీసుకోలేదు, ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మీడియా, ఆ పార్టీ అనుబంధ వ్యక్తులు సోషల్ మీడియాలో ఒకవైపు రఘురామకృష్ణంరాజుకు తీవ్ర స్థాయిలో సానుభూతిని తెలియజేస్తూనే, అయ్యో రఘురామకృష్ణంరాజు గారు మీకు ఇంత అన్యాయం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా రాజకీయం చేసేసి మీకు టికెట్ రాకుండా చేసేశారు అంటూ వ్యవహారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్లించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నిస్తోంది. అంటే రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఒక్క రఘురామకృష్ణంరాజుకు మాత్రం టికెట్ ఇవ్వద్దండి, మీకు అన్ని విషయాల్లో నేను సహకరిస్తానని ప్రతిపాదన పెట్టారు. దాంతో బీజేపీ పెద్దలు కూడా బెండ్ అయిపోయి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వలేదు, జగన్ పంతమే నెగ్గింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా, ఆ పార్టీకి సానుభూతి పరులైన వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతూ ఉన్నారు. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి కారణమని. సరే, జగన్మోహన్ రెడ్డి కారణం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో బీజేపీ పెద్దల వద్ద లాబింగ్ చేసి తనకు బద్ద వ్యతిరేకిగా 4 ఏళ్లుగా పనిచేసిన రఘురామకృష్ణంరాజుకు దెబ్బ కొట్టి ఉంటే, మరి ఈ 4 ఏళ్లుగా రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డికి ఎంత డ్యామేజ్ చేశారో చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి అంతే స్థాయిలో మంచి అయితే చేశారు కదా. ఒక పెద్ద గొంతుకగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకు నిత్యం మీడియా సమావేశాలు పెట్టడం, లైవ్ డిబేట్లలో పాల్గొనడం, ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి విపరీతమైన బూస్ట్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. మరి అలాంటి రఘురామకృష్ణంరాజును కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ పైన కూడా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎన్డీఏలో లేకపోయినప్పటికీ ఒక రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఆ స్థాయిలో లాబింగ్ చేసి టికెట్ రాకుండా చేసి ఉంటే, మరి ఎన్డీఏలోనే ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పౌరుషానికి పోయి, వాళ్ళకి పౌరుషం రావాలి కదా, పౌరుషానికి పోయి బీజేపీ పెద్దలను నిలదీయాలి కదా. అదేంటి కూటమిలో లేని జగన్మోహన్ రెడ్డి మాట వింటారు, మా మాట వినరా? రఘురామకృష్ణంరాజు 4 ఏళ్లుగా విపరీతంగా పోరాటం చేశారు, మనందరికీ సాయపడ్డారు, బీజేపీ కలవాలని ఆకాంక్షించిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా నరేంద్ర మోడీని, బీజేపీని పొగుడుతూ ఉండేవారు మాతో పాటు. కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాబింగ్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు? అంటే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కు ఎన్డీఏలో చేరినప్పటికీ కూడా బీజేపీ దగ్గర అంత సీన్ లేదా, అంత పలుకుబడి లేదా అని అనుకోవాలా? అసలు రఘురామకృష్ణంరాజు నరసాపురం నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నప్పుడు ఆయన మీద చంద్రబాబు నాయుడుకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ సీటు టీడీపీ తీసుకోవాలి కదా. సరే, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు బలవంతంగా అనుకుందాం, మరి ఇంకో సీటు కేటాయించవచ్చు కదా, ఆ పరిధిలోనే విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇచ్చి ఉండవచ్చు కదా భరత్కి ఇచ్చే బదులు. కానీ ఇవ్వలేదు. మరే స్థానం నుంచైనా ఒక సురక్షితమైన టీడీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించే స్థానం రఘురామకృష్ణంరాజు కేటాయించవచ్చు కదా, కేటాయించలేదు. అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఈ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ పైన స్పందించడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఏ పాపం తెలియదు, అంతా జగన్మోహన్ రెడ్డి చెడగొట్టారు అని రఘురామకృష్ణంరాజు షోలోనే పూలు పెట్టేకి ప్రచారం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. సరే, రఘురామకృష్ణంరాజుకు మొత్తానికి టికెట్ రాకుండా అయితే చేశారు ఎవరో ఒకరు అనుకుందాం. చంద్రబాబు నాయుడుకి అయితే చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా ప్రకటించాలి కదా. బీజేపీ టికెట్ ఇవ్వకపోయి ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి తన లాబింగ్ పవర్ను ఉపయోగించి బీజేపీ పెద్దల్ని తారుమారు చేసి ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కింద గెలిస్తే, కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే ఫస్ట్ రాజ్యసభకు తాము పంపించేది రఘురామకృష్ణంరాజుని అని ప్రకటించవచ్చు కదా. ఆ ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఎందుకు రావడం లేదు? అంటే రఘురామకృష్ణంరాజును 4 ఏళ్ల పాటు వాడేసుకున్నారు, ఇప్పుడు వదిలేస్తున్నారా? అసలు కాంట్రవర్సీగా ఉన్న వ్యక్తుల విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకసారి పరిశీలన చేయాలి. మహాసేన రాజేష్ను కూడా అలాగే వాడుకున్నారు. ఆయన కూడా యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని వాడు వీడు అంటూ విపరీతంగా తిట్టేవాళ్ళు, బాగా ఎంకరేజ్ చేశారు చంద్రబాబు నాయుడు. ఏకంగా పి గన్నవరం టికెట్ ఇచ్చారు.
అక్కడ కాస్త వివాదం రావడంతో తాను తప్పుకుంటే పార్టీకి మంచి జరుగుతుందంటే తాను తప్పుకునేందుకు సిద్ధం అని ఒక మాట మహాసేన రాజేష్ అనగానే ఆ తర్వాత నుండి తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏకంగా మహాసేన రాజేష్ తప్పుకున్నారు, ఆయనే తప్పేసుకున్నారు అంటూ రాసేస్తూ ఆయన పోటీలో ఉంటానని తర్వాత చెప్పినా కూడా లేదు తప్పుకున్నారంటూ చెప్పేస్తూ చివరకు జనసేనకు ఆ టికెట్ను కేటాయించేశారు. అంటే ఎక్కడైతే కాంట్రవర్సీ ఉంటుందో, ఎక్కడైతే కాంట్రవర్సీ క్రియేట్ చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళను వదిలించుకోవడానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నాయా? పొత్తులో భాగంగా ఆ వ్యూహంలోనే నరసాపురం టికెట్ను బీజేపీకి ఇచ్చేసి రఘురామకృష్ణరాజు టికెట్ రాకుండా చేసింది జగనే అంటూ మళ్ళీ కొత్త ప్రచారం చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి.